小轩窗梳妆，是谁家姑娘轻轻摇响玉铃铛？愿晚风送霜，愿期尽天光，你是枕边月色微凉。少年褪戎装，人把浮名藏，欢乐前桌的吟唱。愿人世无常，愿思念风长，你是掌心江洋滚烫。夜雨绵绵，夜不成眠，相遇相见，相拥如眠，相随岁年年。苦足无眠，心事怎言？相遇相见，此情绵绵，心幸福绵绵。వీళ్లంతా విధేయులు, తమని తాము విషపూరితం చేసుకున్నారు. ఎక్కువ విధేయతలను కలిగి ఉన్నవాడు నిజంగా ప్రతిష్టాత్మకంగా ఉండాలి. వీళ్ళెవరో నీకు తెలీదా? నువ్వు మన రాజభవనానికి వెళ్ళాలి. ఇక్కడ సురక్షితం కాదు. నేను వెనక్కి వెళ్ళను. ఇది రెండోసారి జరిగింది. నేనే వాళ్ళ లక్ష్యం అయితే నా వల్ల ఇతరులు ఇబ్బందులో పడతారు. వాళ్ళు నిన్ను చంపాలనుకుంటే వాళ్ళకి కావాల్సిందేదో తప్పకుండా నీ దగ్గర ఉండే ఉంటుందని నేను అనుకుంటున్నాను. నా దగ్గర ప్రత్యేకంగా ఏం లేదు. నన్ను చక్రవర్తి గారు దత్తత తీసుకున్నారు. అది నా పెంపుడు తండ్రి యొక్క శత్రువులా? సోదరా, చాలా ఆలస్యమైంది. యువరాణి విశ్రాంతి తీసుకోవాలి. యువరాణిని రాజభవనానికి చేర్చడానికి మరికొంతమందిని తీసుకువెళ్ళండి. అలాగే. యువరాణి విశ్రాంతి తీసుకోవడానికి రాజభవనానికి వెళ్ళాలి. మీరు వెళ్ళండి. దీన్ని చూస్తుంటే నీకేమైనా అర్థమైందా? యువరాణిపై హత్య ప్రయత్నానికి, నా సోదరుడి మరణానికి ఏదైనా సంబంధం ఉందా? ఈ విషయం గోప్యంగా ఉంచండి. మహారాజు గారికి తెలియకూడదు. అలాగే. అత్తయ్య, నేను రేపు సోదరుడి పదవిని చేపట్టడానికి అనుమతించమని మహారాజు గారిని అడగడానికి నేను రాజభవనానికి వెళ్తాను. మీకు కోపం రావచ్చు. నేను సురక్షితమైన జీవితాన్ని గడపాలని మీరు కోరుకుంటున్నారని నాకు తెలుసు. కానీ ఇది నా కర్తవ్యం, అలాగే నా లక్ష్యం కూడా. యువరాణి, మీరు తిరిగి వచ్చేసారా? మీ మీద హత్యా ప్రయత్నం జరిగిందని విన్నాను. నీకేం కాలేదుగా? నేను బానే ఉన్నాను. ఇలా రండి. ఏం జరిగింది? నాకు చాలా సార్లు ఇలా జరిగింది. వినండి, నా పెంపుడు తండ్రి అంటే మహారాజు గారి పైన కోపంతో నాపై ప్రతీకారం తీర్చుకునే శత్రువులు ఎవరైనా ఉన్నారంటారా? నేను అలాంటి శత్రువుల గురించి ఏమీ వినలేదు. అతను చాలా మంచి పనులు చేశారు. నేను మా గురువు గారిద్దరం మహారాజు గారికి రుణపడి ఉన్నాం. అయ్యో, అయితే ఇప్పుడు నేనేం చేయాలి? నన్ను అసలు ఎవరు చంపాలనుకుంటున్నారో నాకు తెలియట్లేదు. యువరాణి, ఇలా ఆలోచించడం మానేయండి. మీ భవనానికి తిరిగి వెళ్ళండి. మీ కుటుంబం మీ భద్రతను తీసుకుంటుంది. అప్పుడే సురక్షితంగా ఉంటారు. అయ్యో, నేను శివ రాజభవనానికి తిరిగి వెళ్ళను. ఎందుకు? మీకు తెలుసా, నిన్న రాత్రి 10 గంటలకు నేను పందిలా మారిపోవడం వల్ల శివోదయ్ గారు నన్ను చూసి ఆశ్చర్యపోయారు. ఆమె నిద్ర లేచి అర్థం లేని మాటలు మాట్లాడటం నేను భరించలేను. ఏంటిది? చాలా సార్లు నేను చెప్పేది ఏది చేయలేదు. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తనకంటూ ఒక మార్గం ఉంటుంది. అలాగే అవసరమైన ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేయలేరు. చింతించకండి, నేనెవరికి చెప్పను. ఎందుకంటే
మీరు నాకు సహాయం చేశారు. ప్రతి ఒక్కరూ చెడ్డవాళ్ళు కాదు, మీరు మంచి వ్యక్తులు కూడా ఉన్నారు. అయ్యో జాంక్షి, మీరే ఏదైనా ఆలోచించాలి. త్వరగా ఆలోచించండి. యువరాణి, రాణి గారికి ఇది తినిపించండి. తను నిన్న రాత్రి చూసిన విషయాలన్నీ మర్చిపోతుంది. అద్భుతం. తీసుకోండి. ఇది తన ఆరోగ్యానికి ప్రమాదం అంటారా? సరైన మోతాదులో ఇవ్వకపోతే అది విషంగా మారే అవకాశం ఉంది. కొంచెం ప్రమాదం. అయితే నేను తీసుకోను, మీ దగ్గరే ఉంచండి. నేను షుయో గారికి నా పుట్టుక రహస్యాన్ని చెప్పాలనుకుంటున్నాను. యువరాణి, నా వివరణను తెలియజేయడానికి నాకు మంచి మార్గం దొరకలేదుగా, అందుకే నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను. జనరల్ జూ మిమ్మల్ని నమ్ముతున్నాడా లేదనేది ముఖ్యం కాదు. మీరేదో ఒక మార్గం వెతకండి. మహారాజు గారు మీ విషయం తెలుసుకుంటే అప్పుడు వచ్చే ఇబ్బందిని ఎదుర్కోగలరా? బహుశా నీ పిచ్చి పని ఆపు. మీకు పరిస్థితి గురించి అర్థం కావటం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా మిమ్మల్ని రహస్యంగా ఉంచిన కారణంగా మా ఇద్దరికి శిరచ్ఛేదన చేయబడుతుంది. అది ఆలోచించావు నువ్వు? సరే సరే, నేను షూకి చెప్పను. డాంక్షి, మరి నేనేం చేయాలి? యువరాణి, మీరు సురక్షితంగా ఉండడమే ముఖ్యం. నా మాట విని మీరు దీన్ని తీసుకోండి. మిత్రమా, ఆ ఔషధాన్ని మేం కనుగొన్నాం. ఔషధం విషయానికొస్తే అతను మొత్తం భవనాన్ని తనిఖీ చేసి విచారించారు. నేరస్తులు ఎవరో ఒప్పుకోకపోతే మీ గురించి ఎవరో ఆలోచించరు. అధికారి గారు, అది లేదు. ఏది ఏమైనా నేను యువరాణి రహస్యాన్ని ఎవరికి చెప్పకూడదు. యువరాణి తేనీరు విషయంలో ఎవరూ దొరకలేదు కాబట్టి ఎలా? నేను కోరుకునేది ఏంటంటే యువరాణి గారు మీకు దగ్గర అవ్వాలని. నాకు వేరే మార్గం ఏమీ కనపడలేదు. ఇదంతా నా తప్పే. మీరు నన్ను చంపాలనుకుంటే గనక చంపేయండి నన్ను. నువ్వు నిజంగా తెలివైన దానివి. ఆమె దీని గురించి పట్టించుకోదు. నా ఉద్దేశం ఇదంతా కూడా యువరాణి ఆలోచన, అవునా? లేదు లేదు లేదు, ఇదంతా నా తప్పే. అలాగే దీంతో యువరాణి గారికి ఎలాంటి సంబంధం లేదు. మీరు శిక్షించాల్సిన వ్యక్తిని నేనే. నీ అభిప్రాయం ఏంటి? చూడు మిత్రమా, తను నిజంగా భయపడుతుంది. తను కేవలం యువరాణి సేవకురాలు. ఇక్కడికి ఔషధం ఎలా వచ్చిందంటే తను సరే సరే వదిలేయ్. నువ్వు యువరాణి సేవకురాలి. యువరాణి చేత శిక్షించబడాలి. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ధన్యవాదాలు. చూడండి, అందరూ జాగ్రత్తగా వినండి. ఆమె ఇప్పుడు రాజభవనానికి తిరిగి వచ్చింది. దాని అర్థం తను ఇక్కడే ఉండబోతోంది. మనం గనక బట్టలు శుభ్రం చేయకపోతే శిక్షింపబడతాం. అందుకని మనం త్వరగా వెళ్లి బట్టలు శుభ్రం చేయాలి. భయపడవద్దు, మనల్ని పంపించిన వాళ్ళ వల్ల మనకు సహాయం ఉంటుంది. ఒకసారి ఆగండి. ప్రణామాలు. చూడండి, నా బట్టలు మురిక్గా అయిపోయాయి. మార్చుకోవడానికి మీ దగ్గర బట్టలున్నాయా? రాకుమారి గారు, మేము ఆ పనిలోనే ఉన్నాం. త్వరలోనే పూర్తి చేస్తాం. సరే, మరి నా భోజన సంగతి? అది వస్తూ ఉంటది. మీరు దానికోసం ఆగాల్సి ఉంటుంది. ఇక్కడ దగ్గరలో ఏదైనా పండ్ల చెట్లు ఉన్నాయా? నేను పండ్లు తినాలనుకుంటున్నాను. మిమ్మల్ని చూస్తుంటే ఆకలితో బాధపడుతున్నట్టున్నారు. ఇక్కడ మంచి భోజనం దొరకదనుకుంటున్నారా? అలాంటిదే లేదు. నేను రాజభవనంలో మంచి భోజనం చేసేదాన్ని. కానీ నేను కొన్ని పండ్లు తిని ఇంటికి తిరిగి వెళ్ళాలి అనుకుంటున్నాను. ఏమనుకుంటున్నావు నువ్వు? ఇది నీ ఇల్లు కాదు. చూస్తుంటే ఇతను సుపరిచితంగా కనిపిస్తున్నాడు. అవునవును. యువరాణి గారు, మీరు ఎలా ఉన్నారు? మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు?
మీకు భయంగా లేదా? మహారాజు గారు నన్ను ఇక్కడ ముఖ్య అధికారిగా నియమించారు. ఇప్పటి నుండి ఈ రాజభవనం మొత్తం నా నిఘాలో ఉంటుంది. మొదటి రోజు కాబట్టి మొత్తం అంతా తిరిగి చూస్తున్నాను. మీరు ఇక్కడ కొత్తగా నియమించబడ్డారు కాబట్టి మీ బట్టలు శుభ్రం చేయడానికి ఇక్కడ మేమంతా సిద్ధంగా ఉన్నాం. మీరు ఏ భవనంలో పనిచేస్తారు? మేము బట్టలు శుభ్రం చేసేవాళ్ళం. రాజాస్థానంలో మహారాణి దగ్గర పనిచేస్తూ ఉంటాం. ఇప్పటి వరకు మీరు ఏం చేశారో నాకు తెలియదు. ఇక నుంచి మీరు ఏం చేసినా నాకు తెలియాలి. ముఖ్యంగా నా భార్య విషయంలో. అర్థమైందా? ఏంటి భార్య? అయితే మీకు సైన్యాధిపతి షుయు గారు తెలుసా? తెలుసు. మీరు అడిగే వ్యక్తిని నేనే. నేను చాలా కఠినంగా క్రూరంగా ఉంటానని మీకు తెలుసుగా. వెళ్ళండి ఇక్కడి నుంచి. మీరెందుకు అంత కఠినంగా ఉంటున్నారు? వాళ్ళు మిమ్మల్ని చూసి నిజంగా భయపడిపోయారు తెలుసా? నేను మరీ అంత కఠినంగా ఉన్నానా? మీరు ఈ కర్రను ఎందుకు పట్టుకున్నారు? ఇది మన కొడుకు కోసం. భవిష్యత్తులో ఎవరైనా మిమ్మల్ని వేధిస్తే మీరు దీనితో వాళ్ళని కొట్టచ్చు. మీ కలలో కొడుకు లేడు. కూతురు పుట్టినా ఇష్టమే. మనకు కూతురు పుట్టితే తను కూడా ఈ కర్రలాగా కఠినంగా అందంగా ఉండాలి. నీలాగా తెంగరదవ్వకూడదు. మీరు మీ పిచ్చి కలలి కాపండి. నేను వెళ్తున్నాను. చాలా విచిత్రంగా ఉంది. తను కావాలని నాకు ఆ మంది ఇవ్వాలని చూసిందా? యువరాణి, యువరాణి, ఒక నిమిషం. నీతో నేను ఒక విషయం చెప్పాలి. మహారాజ్ గారికి మా గుర్తింపు కారణంగా మన మధ్య కొన్ని మనస్పర్ధలుండొచ్చు. నేను జాగ్రత్తగా చూసుకోమని యువరాజు నన్ను అడగకపోతే నువ్వు నన్ను ఏదో ఒకరోజు విడిచిపెడతావని నేను ఇప్పటికీ అనుకుంటున్నాను. వాస్తవానికి నువ్వు యువరాజుని విశ్వసించినట్లు నన్ను కూడా విశ్వసించవచ్చు. నేను నిజంగానే ఇతన్ని నమ్మచ్చా? ఒకవేళ నేను ఇతనికి నా జన్మ రహస్యం గురించి చెప్తే ఇతను భయపడతాడా? సరే, అయితే ఒకవేళ నా రూపురేఖలు ఒకవేళ భయంకరంగా మారిపోతే, ఉదాహరణకు ఒక పంది తలలాగా, ఇలా చెవులు పెరిగిపోయి ఎలకలాగా, లేదా ఒక కుక్కలాగా నేను అకస్మాత్తుగా మారిపోతే అప్పుడు నువ్వు భయపడతావా? అప్పుడు నువ్వు నాకు పందిలానే కనిపించావు. ఎప్పుడు? అదే నా కలలో. నీ తల పందిలా మారినప్పుడు నేను నీ తలని నా చేతిలోకి తీసుకొని అప్పుడు మారిన పంది ముక్కుని ముద్దు పెట్టుకున్నాను. అప్పుడు మీరు భయపడలేదా? చాలా భయంకరంగా ఉంది. మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు? నువ్వు అతిగా మత్తు మందు తీసుకోవడం కారణంగా నీ ముఖం పంది తలలా మారినట్టు నేనప్పుడు కలగన్నాను. కానీ నా దృష్టిలో నీ తల పందిలా మారినప్పటికీ నువ్వంటే నాకిష్టం. అయితే ఈ రోజు రాత్రి జింక్యూ భవనానికి మీరు నాతో పాటు భోజనానికి రండి. నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. సరే, నేను ఒకసారి ఇదంతా పరిశీలించి తర్వాత నీ చెలికత్తున్నప్పుడు నేను కలవడానికి నేను వస్తాను. చెలికత్త? తను లేకుండా మనం ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోలేము. తనెందుకు మన మధ్య? పాపం తను నీకోసం నాకు మత్తు ముందు కల్పించింది. ఏంటి? ఇప్పుడే నా చేతిలో అయిపోయింది. ఇదంతా నా తప్పే, నన్ను క్షమించండి. నీ మీద నా నమ్మకంతో శిక్షించలేకపోతున్నాను, కానీ నువ్వు ఇలా చెడు పనులు చేస్తే ఎలా చెప్పు? నేను లోతుగా ఆలోచించలేదు. మీరు మీ కళను మార్చారు. మీరు మళ్ళీ ప్రభావితం కాకూడదనే నేను అలా చేశాను. తప్పైతే నన్ను క్షమించండి. అక్కడ కూర్చో. నీ శక్తికి మించి నువ్వు నా గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? ఇది నీ జీవితం కంటే ఎక్కువ చెప్పు. నేను మిమ్మల్ని బాగా చూసుకుంటానని ఒకరికి మాటిచ్చాను. ఎవరికి? అదెవరో చెప్పకపోయినా నాకు తెలుసు. అది ఉంపుడు గద్ద జింక్ఫే కదా, అవునా? సరే, అయితే నీ మనసు నాకు తెలుసులే. నేను ఇకపై అలాంటి పనులు మళ్ళీ చేయను, సరేనా? యువరాణి, మీరు నన్ను క్షమించినట్టేనా? నువ్వు నా కోసమే అలా చేసావని నాకు బాగా తెలుసు. అలాగే
నీ ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా నువ్వు అసలు నా రహస్యాన్ని ఎవరికి చెప్పనే లేదు. అది సరే యువరాణి, మీకు షుగారి మధ్య ఏం జరుగుతుంది? నేనిప్పుడు అయోమయంలో పడ్డాను. ఇలా చూడు, నాకేమనిపిస్తుందంటే భార్య పక్కన భర్త ఉన్నప్పుడు మాత్రమే భార్య ధైర్యంతో ప్రశాంతంగా హాయిగా నిద్రపోగలదు. అంటే అదే కదా భార్య భర్తల ప్రేమ. అయ్యుండొచ్చు. అలాగే ప్రమాదం సంభవించినప్పుడు ఒక భర్త తన భార్యని ప్రాణాలకి తెగించి కాపాడతాడు. అంటే తన భార్య పట్ల తనకి ప్రేమ ఉంది. అవును, ఉండొచ్చు. అంటే ఈ ప్రపంచంలోని ప్రతి అమ్మాయి తనని ధైర్యంగా ఉంచుతూ తనని అర్థం చేసుకుని ప్రేమించే వ్యక్తినే పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది. నేను కూడా సంపద అలాగే అధికారం కోసం కాదు. నా భర్త నుండి నేను ప్రేమ ఆప్యాయత కోరుకుంటున్నాను. నేను చెప్పింది నిజమేనా? యువరాణి, మళ్ళీ మీరు మొదటిగా వచ్చినట్టున్నారు. ఇలా చూడు, నన్ను ప్రేమించే వ్యక్తి దొరికేశాడు. నేను ఎలా అయితే కోరుకున్నానో అచ్చం అలాంటి వ్యక్తే. ఇది నా సోదరుడు నివసించిన ప్రదేశం కదా? అవును. అన్ని వస్తువులు సురక్షితంగా ఉన్నాయి, వాటిని ఎవరూ ముట్టుకోలేదు. హత్య తర్వాత తెలుసుకున్నాను, కుంభు విషయంలో మీకన్నా వెనకబడి ఉన్నామని. సైన్యాధిపతి పదవికి మీకే అవకాశం ఉంది. నేను కత్తి యుద్ధం నేర్చుకోవాలి, కనుక నాకు కొంత సమయం కావాలి. నువ్వు నేర్చుకోవాలనుకుంటే నేను మా గురుగారి దగ్గరికి తీసుకువెళ్తాను. తప్పకుండా, అది నా అదృష్టం అని భావిస్తాను. పద, నా సోదరుడు ఎక్కువగా ఎక్కడెక్కడ తిరిగేవాడో చూపించు. తను ఎల్లప్పుడూ ప్రతి చోట తిరుగుతూ ఉండేవాడు. ఈ భవనం మొత్తాన్ని కూడా తనే కాపలా కాసేవాడు. ఇది గూక్సీ చిన్న భవనం. తను ఎక్కువగా ఈ భవనంలోనే ఉండేవాడు. ఇక్కడికి దగ్గరగా ఏమన్నా భవనాలున్నాయా? ఒక పాడుబడ్డ రాజభవనం ఉంది. యువరాణి ఎప్పుడు ఎందుకు అక్కడికి వెళ్ళాలనుకుంటుంది? యువరానికి ఒక విచిత్రమైన అలవాటు ఉంది. తనెప్పుడూ కూడా రాత్రి నిద్రపోదు. అలాగే తను చాలా ధైర్యవంతురాలు, అందుకే ఎప్పుడూ ఇక్కడ తిరుగుతూ ఉంటుంది. సరే, నువ్వు ఇక వెళ్ళొచ్చు. నేను ఇక్కడంతా చూసొస్తాను. సరే. ఈ సమయంలో మీరు ఇక్కడేం చేస్తున్నారు? హే, సేనాధిపతి గారు, సేనాధిపతి గారు, మీ విందు కోసం యువరాణి ఎదురు చూస్తున్నారు. ఇలా చూడండి. ఇక్కడ రాసిన ఈ ఉంపుడు కత్తి ఎవరో మీకు తెలుసా? ఆమె గురించి అడిగేవారు ఇంకా ఉన్నారంటే నేను నమ్మలేకపోతున్నాను. సేనాధిపతి గారు, యువరాణి గారి పెళ్లికి ముందు ఆమె గురించి చాలా పుకార్లున్నాయి. మీరు వాటి గురించి పట్టించుకోరని ఆశిస్తున్నా. అర్థం లేని విషయాల్ని నేను పట్టించుకోను. తన్ని నేను బాగా చూసుకుంటాను. యువరాణి గారు ఒక పిచ్చి అమ్మాయి. మీరు దొరకడం నిజంగా ఆమె చేసుకున్న పుణ్యమే. నిజం చెప్పాలంటే యువరాణి అనారోగ్యం కారణంగా వివాహం కాదేమోనని మేం భయపడ్డాం. ఇప్పుడు మీరు యువరాణి భర్త కాబట్టి మీ దగ్గర ఏం దాచకుండా చెప్తాను. ఉంపుడుగత్తెయున్ మహారాజు గారికి అత్యంత ప్రియమైన వ్యక్తి. తను బతికున్నప్పుడు గూక్సీ చిన్న భవనం వద్ద కూర్చోవడం ఆమెకిష్టం. తర్వాత ఆమెను ఇక్కడే మహారాజు ఉరితీయించారు. దేనికోసం? తనకితరులతో సంబంధాలున్నాయని చెప్తారు. అంటే ఆమె వ్యభిచారిగా పట్టుబడ్డారా? ఈ విషయం బయటికి రాకుండా అందరి నోళ్లు మూయించారు. కానీ నేను విన్నదాన్ని బట్టి ఉంపుడుగత్తెయున్ ఒంటరిగా ఒక రాజ్య కాపలాదారుడితో కలిసి ఉందట. అది మహారాజు గారికి తెలిసింది. మహారాజు గారి చేతిలో నుండి ఎవరు తప్పించుకోలేరు కదా. రాజభవనంలో స్వేచ్ఛగా నడవగలిగే వ్యక్తి
అంటే నా సోదరుడు. అసలు మీ ఉద్దేశం ఏంటి? ఆడవాళ్ల గదులు కూడా మీరు తనిఖీ చేస్తారా? అర్థమైంది. అసలు మీ ఉద్దేశమే వేరుగా ఉంది. తనిఖీ అనేది సాకు మాత్రమే. ఇలా చూడండి, ఆ ఉంపుడు గతి అసలు పేరు మీకు తెలుసా? నాకు గుర్తున్న దాన్ని బట్టి ఆమెను ఫిక్సీ అంటారు. ఏంటి, అవునా? ఈ పేరుని ఎక్కడో వినానే. శివదిండు, రండి భోజనం చేద్దాం, పదండి. ఇది మీకోసం. ఈ రాజభవనంలో ఇలాంటి రాజభోజనాలు చేయటం అనేవి నిషేధించబడ్డాయి. కాబట్టి నేను వంటగదిలోకి వెళ్లి వంట వాళ్ళని వంటకాలు చేయడానికి అనుమతించాను. ఇదిగో, ఈ మాంసం రుచి చాలా బాగుంటుంది, ఒకసారి తినండి. అయ్యో, కేవలం మద్యంతోనే సరిపెట్టుకోకండి, తినండి. నీ మనసులో ఏముందో నువ్వు చెప్పొచ్చు. అది ఆ విషయం చెప్పిన తర్వాత మనిద్దరం కలిసి భోజనం చేసే అవకాశం ఉండదనుకుంటున్నాను. అందుకే ముందు మీరు వీటిని తినండి. నిజానికి నేను కూడా ఒక విషయం అడగాలనుకుంటున్నాను. నీకు మా అన్నయ్య తెలుసా? లేదే, కానీ మీ అన్నయ్య చిన్న వయసులోనే చనిపోయాడని నేను విన్నాను. సరే, నీకు ఉంపుడు గత్తె అయ్యుని తెలుసా? అసలు మీకేమైంది ఇవాళ? ఇది మీకు చాలా కాలంగా తెలుసా? ఇది ఒక పుకారు మాత్రమే. ఆ తింగరి మార్క్వేస్ గాడు నా నిశ్చితార్థం నుండి తప్పుకున్నాడు. ఎందుకంటే ఉంపుడు గత్తె యున్ గూక్సీ చిన్న భవనం వద్ద మరణించినట్లు వచ్చిన పుకారు అతను విశ్వసించాడు. కానీ పుకార్లను మీరు పట్టించుకోవద్దు. నీకు ఉంపుడు గత్తె అయ్యుని తెలుసా లేదా? నేను కేవలం అది మాత్రమే పట్టించుకుంటాను. నాకు ఆమె తెలియదు. నేను ఇది వరకు ఆమెను చాలా సార్లు కలిశాను, కానీ మేమిద్దరం స్నేహితులం కాదు. నువ్వు పాడుపడ్డ భవనానికి ఎందుకు వెళ్తుంటావు? ఎందుకంటే ఇక్కడ దయ్యం వెంటాడింది. మీకు తెలుసు కదా, నేను రాత్రిలో నిద్రపోలేనని. కాబట్టి ఇతరుల కంటే పడకుండా నేను అలా వెళ్తూ ఉంటానంతే. మనం కలిసి ఉన్నంత మాత్రాన నిన్ను నేను అడగడం లేదని గుర్తుంచుకో. మనిద్దరం ఇలా కలుసున్నాం కాబట్టి మీరు నన్ను నమ్ముతున్నారని అర్థం. ఏమంటారు, అవునా? నమ్మడం అనేది ముఖ్యం కాదు. నేను ఆందోళన పడుతున్నది నిజమైతే ఇప్పుడు మనం చూస్తున్నది ప్రతిదీ అబద్ధం. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? నాకు అసలేం అర్థం కావట్లేదు. నేను మిమ్మల్ని మద్యం తాగడానికి అనుమతించను. నేను ఇంకా పూర్తి చేయలేదు. అయితే చెప్పు. ఇది చాలా క్లిష్టమైనది. మీరు జాగ్రత్తగా వినండి. నా పెంపుడు తండ్రి అంటే మీ మహారాజు గారు తన స్వర్గ రహస్యాన్ని తెలుసుకున్నారు. ఆ తెలుసుకున్న దాన్ని వారు జన్మ రహస్యం అని నమ్మారు. దానితో మా తండ్రి గారు ఉత్తరాన దక్షిణాన పోరాడి ఇది భవిష్యత్తును అంచనా వేయగలదని చెప్పారు. కానీ ఆయన చనిపోయిన తర్వాత జన్మ రహస్యం గురించి తెలిసింది అసలు ఎవరికీ అర్థం కాకుండా మారిపోయింది. నిజానికి నేను చిన్నతనంలో చిలిపిగా ఉండేదాన్ని. నేను ఒకసారి దాన్ని చూడ్డానికి వెళ్ళాను. అప్పుడు అకస్మాత్తుగా దాని గురించి తెలుసుకోవాలని నాలో ఆసక్తి పుట్టింది. నేను నిషేధాలను ఉల్లంఘిస్తే నేను 12 భూ సంబంధమైన జంతువులుగా మారిపోతాను. తర్వాత నా తండ్రి దాన్ని ఎవరు ఉల్లంఘించారో వాళ్ళని చంపమని ఆదేశించారు. నన్ను కాపాడడానికి ఉంపుడు గత్తె యున్ దాన్ని ఎప్పటికప్పుడు దాచిపెట్టింది. ఆమె మహారాజు గారికి అత్యంత ప్రియమైన వ్యక్తి. నాకు తెలిసి ఆమెను ఫిక్సీ అని పిలిచేవారు. ఆవిడ చెప్పిన ప్రకారం
పాన్సియాంగ్ ఆస్థానంలో విక్రయించే వస్తువులు ఆమోద పత్రంతో వస్తాయి. ఆ పత్రంలో తన పేరుంటుంది, కానీ అది కనిపించట్లేదు. అధికారి షూయు, మీరేం దర్యాప్తు చేయాలనుకుంటున్నారో నాకు తెలియడం లేదు. యువరాణి మీ నుంచి ఏదో దాస్తుందని నాకు అనిపిస్తుంది. ఉంపుడుగత్తెయున్ ఒంటరిగా ఒక రాజ్య కాపలాదారుడితో ఉందని తెలిసింది. 15వ రోజు సాయంత్రం గోంగ్సీ చిన్న భవనాన్ని రక్షించడానికి అనేక దళాలను పంపాలి. ఈ భవనానికి సైన్యాధిపతే బాధ్యత వహించేవారు. సోదరా సోదరా సోదరా, భోంచేయకుండా మీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? నేను గూక్సీ చిన్న భవనానికి వెళ్తున్నాను. మీరు చాలా చురుగ్గా ఉన్నారు. మీకోసం ఎవరైనా ఎదురు చూస్తున్నారా? పిచ్చివాగుడాపు, నీ వాగుడు వింటే అత్తకు కూడా అనుమానం వస్తుంది. సరే, ఒక విషయం చెప్పండి. మీ కలల రాణి ఎలా ఉంది? ఆమెకు నవ్వించడం ఇష్టం. ఆమె గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ అందరితో సంతోషంగా సాధారణంగా ఉండడం ఇష్టం. అలాగే ఎంతో స్నేహంగా ఉంటుంది. అంటే తను వ్యభిచారిగా పట్టుబట్టారా? మహారాజు గారికి తెలిసాక వారి నుండి బయటపడడం ఎవరికీ సాధ్యం కాదు. ఆ తర్వాత అయ్యో అయ్యో, క్షమించండి, ఈ విషయాలు నేను మీకు చెప్పకూడదు. మీరు నన్ను చూసి భయపడుతున్నారా? పర్వాలేదు, నువ్వు చెప్పు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ తండ్రి గారు మహారాజు పట్ల రుణపడి ఉన్నారు. ఆయన నన్ను దత్తత తీసుకుని పెంచారు కూడా. అందుకే నేను నాన్న స్థానాన్ని భర్తీ చేయాలనుకుంటున్నాను. మహారాజు గారు నిన్ను పెంచినందుకు గాను వారికి నువ్వు ప్రతిఫలం ఇవ్వాలనుకుంటున్నావా? సరే, అయితే ఆయన నా దగ్గరి బంధువుని చంపినట్లయితే? అతను మీ దగ్గర బంధువులను ఎందుకు చంపుతారు? మీ సోదరుడు నా తండ్రి గారు మహారాజు గారి కోసం యుద్ధ భూమిలో మరణించారు. యుద్ధ భూమిలో మరణించాడా? సరే, నువ్వు తిను, నేను వెళ్తున్నాను. ఆగండి. మీరు సమాధానం చెప్పలేదు. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? ఇది నీకోసం. మనం కలిసి మద్యం తాకి చాలా కాలం అయింది. మిత్రమా, దర్యాప్తు ఎలా సాగుతుంది? నేను సామ్రాజ్య కాపలాదారులను విచారించాను. మీ సోదరుడు ఉంపుడుగత్తె యున్ భవనానికి వెళ్ళేవాడు. వీధిలో ఉన్నప్పుడు అతని మనసు ఎప్పుడూ పని మీద ఉండేది కాదు. అతను తనలో తానే నవ్వుకుంటూ మహిళలను ఇష్టపడే విషయాలను అడిగేవాడు. మహిళలు మేఘాలను, మంచుని ఇష్టపడతారని తెలిసిన తర్వాత వాటిని కొన్నాడా? కానీ అతను బహుమతిని ఎవరికోసం సిద్ధం చేశాడో అది ఎప్పుడు ప్రస్తావించలేదు. ఇంకో విషయం, నేను హంతకుల గురించి కొంత సమాచారం తెలుసుకున్నాను. దీన్ని చూడు. ఇది క్వింగ్యూన్ తెగకు చెందిన పూర్వీకుల జాతి చిహ్నం. క్వింగ్యూన్ తెగ ఉన్నత అధికారులు గొప్ప ప్రభువులకు లోపడి కొన్ని చెడు ఉద్యోగాలు చేస్తున్నారు. అక్కడ నాయకుడిని టాంగ్ అని పిలుస్తారు. నాకు తెలుసు. మిత్రమా, ఎక్కువగా తాకండి, ఆరోగ్యం పాడైపోతుంది. తీసుకో, నువ్వు కూడా తాగు. సరే, నేను మీతో కలిసి తాగుతాను. నాకు తెలిసినంతవరకు రాజాస్థాన సభామందిరంలో అగ్ని ప్రమాదం జరిగిందని అందరినీ నమ్మించారు. బహుశా మీ సోదరుని చంపింది నిజంగా చక్రవర్తే కావచ్చు. మనం అసలు వారిని పట్టుకున్నప్పుడు నిజాలన్నీ వాటంతట అవి బయటకొస్తాయి. యువరాణి కోసం ఆ హంతకులు పదే పదే వచ్చారు కాబట్టి వారిని బయటికి లాగడానికి యువరాణిని ఎరగా ఉపయోగించవచ్చు అనుకుంటా. వద్దు. కానీ మిత్రమా, నేను అనుకునే దాని ప్రకారం యువరాణి మాత్రమే వారి లక్ష్యం. మీరు యువరాణి జీవితం గురించి ఆందోళన పడితే మనం ఈ చర్య తీసుకున్నప్పుడు మీరు తనని వ్యక్తిగతంగా రక్షించవచ్చు. ఇలా చూడు మిత్రమా, నేను ఆలోచిస్తాను. ఇంకో విషయం కూడా ఉంది. చక్రవర్తి నిజంగా తెరవనుకుంటే మీరు యువరాణి చూయే కలిసి ఉండలేరని మీరెప్పుడైనా భావించారా?
మీరు నా ప్రశ్నకి సమాధానం చెప్పలేదు. మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు నువ్వేం చెప్పావో నాకు అర్థం కాలేదు. నువ్వు చాలా సంవత్సరాలు ఎంతో కష్టపడి పెరిగావు కాబట్టి అవేంటో నీకు తెలుస్తాయి. అయ్యో, నా ఉద్దేశం అది కాదు. సరే, చివరిసారిగా చెప్తున్నాను. మీకు తెలిసిన తర్వాత మీరు నాతో ఉండాలనుకుంటే రేపు ఉదయం నా దగ్గరికి రావచ్చు. లేకపోతే మీరు నన్ను ఇంటికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. మీరే నిర్ణయించుకోండి. సరే. యువరాణి, మీరిప్పుడేం ఆలోచిస్తున్నారు? సూర్యాస్తమయం అయిపోయింది, మీరింకా ఎందుకు పడుకోలేదు? ఇదిగో ఇలా చూడు. ఆయన నా వల్ల భయపడిన కారణంగా నన్ను ఇంటికి తీసుకెళ్లలేదంటావా? నాకు తెలిసి అది కాదు, వేరేదేదో అయి ఉండొచ్చు. మన కళ్ళతో మనం చూడకుండా మనం దేన్ని నమ్మకూడదు. నేను మహారాజు గారి మాటలను పాటించి రహస్యాన్ని గోప్యంగా ఉంచాల్సిందే.说什么惹你生气了？那句话能哄你回家，怕下雨打湿你头发。要怎么才是温柔啊？我是不幸的小尾巴，捂着嘴是在头上吗？张牙舞爪的你啊，一条粘人小尾巴，睡不着的小牵挂。晚霞爬过树枝呀，盛夏穿过绿篱笆，我想在你身旁吗？这眼泪都是牵挂。చివరికి మీరు వచ్చేసారు. నీ మనసు మార్చుకున్నారా? అయితే ఏదైనా చెప్పండి. మీరు నిజంగా నా కోసం వచ్చారు కదా? నేను రేపు నీ పుట్టినరోజున నేను ఇంటికి తీసుకెళ్ళడానికి ఇక్కడికి వస్తాను. నా పుట్టినరోజు మీకెలా తెలుసు? అది నీకు సంబంధం లేని విషయం. త్వరగా వెళ్ళి నీ వస్తువుల్ని సర్దుకుని సిద్ధంగా ఉంటూ మనం రేపు ఉదయాన్నే వెళ్ళాలి. మరి నీ సంగతి ఏంటి? నేను నాకు కొంచెం పని ఉంది, నేను వెళ్ళాలి. ఒక్క నిమిషం ఆగండి. ఏంటి విషయం? ఏం లేదు. నేను వెళ్తున్నాను. అతను నన్ను మర్చిపోలేకపోతున్నాడు. యువరాణి గారు, సేనాధిపతి గారు మీరు ధరించడానికి కొత్త బట్టలు పంపించారు. ఇవి అత్యద్భుతమైన నూలు బట్టల్లా ఉన్నాయే. అవును యువరాణి, ఇవి తేలికపాటి నూలు బట్టలు. నీకు తెలుసా, ఇవి సూర్యకాంతిలో అత్యద్భుతంగా ప్రకాశిస్తాయి. అలాగే వర్షాకాలంలో వచ్చే తేమ కూడా వీటికి పట్టదు తెలుసా? అసలు షోయోకి ఇవి ఎక్కడ లభించాయో ఏంటో. మనసులో ఎవరి మీదన్నా ప్రేమ ఉంటే అన్నీ సాధ్యమవుతాయి. అయ్యో, అలాంటిదేం లేదు. ఇవి చాలా ఆడంబరంగా ఉన్నాయి. నాకే నచ్చలేదు. ఇవి మీకు నచ్చలేదా? అలా అయితే నేను వీటిని తిరిగిచ్చేస్తాను. యువరాణి గారికి నచ్చలేదు అని. ఇవి నాకు నచ్చాయిలే. ఇంతకు ముందు నచ్చలేదు అన్నారు, ఇప్పుడెలా నచ్చాయి యువరాణి? అయ్యో అలా కాదు, ఒకసారి ఆలోచించు. నేను ఆయన్ని ఇవి వద్దని చెప్పి
అవమానానికి గురి చేయలేను కదా. ఎలాగో నేను వీటిని అరుదుగా ధరించగలను. అవునా? హో, అరుదుగా ధరిస్తారా? సరే సరే, వెళ్దాం పద, వెళ్దాం పద. మిత్రమా, ఏంటి, ఏం జరుగుతుంది? తనకు బట్టలు నచ్చినట్లున్నాయి. చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. వాస్తవానికి మీరిచ్చిన వస్త్రాల్ని ధరించినప్పుడు హంతకుల దృష్టిని ఆకర్షించేలా ఏదో ఒక సమయంలో పగలైనా రాత్రైనా వాళ్ళు తప్పకుండా వస్తారని నేను ఆశిస్తున్నాను. హంతకులు కనిపిస్తారని ఆశిస్తున్నాను. తను పుట్టినరోజుని ఆస్వాదించాలని కూడా ఆశిస్తున్నాను. మిత్రమా, నాకు తెలిసే సమయం ఇంకా ఏం మించిపోలేదు. మనం యువరాణి కోసం తన పుట్టినరోజు వేడుకల్ని అద్భుతంగా చేయాలి. అలా చేస్తే ఆ హంతకులు తమకు అవకాశం ఉందనుకుంటారు. అలాగే మిత్రమా, అది నాకు తెలుసు. అన్ని సిద్ధం చేయండి. అలాగే, తప్పకుండా. ఆగు, యువరాణి భద్రత గురించి ఇంకోసారి ఆలోచించు. సరే, అది నేను చూసుకుంటాను.说什么惹你生气了？那句话能哄你回家？怕下雨打湿你头发。要怎么才是温柔啊？我睡不醒的小尾巴，捂着嘴舌在头上吗？张牙舞爪的你啊，一条粘人小尾巴，睡不着的小牵挂。晚霞爬过树枝啊，盛夏穿过绿篱笆，我想在你肩膀吗？这眼泪都是牵挂，我还能有什么办法？没办法，是春雨随的落下，那就这样吧，丢盔弃甲。潇潇洒洒，嘻嘻哈哈，像个甜蜜的童话。是春雨随的落下，那就这样吧，丢盔弃甲，小尾巴。潇潇洒洒，嘻嘻哈哈，像个甜蜜的童话。是春雨随的落下，那就这样吧，丢盔弃甲，小尾巴，小尾巴。